హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు వంట వేదిక. ఎలాగున్నారు? ఓకే. ఈరోజు మన వంట వేదికలో రెసిపీ ఏంటంటే ఉల్లిగడ్డ పకోడీ అండి. ఎంతో బాగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సాయంకాలంలో చేసుకోవడానికి ఎంతో మంచి రెసిపీ అండి. ఒక్కసారి రెసిపీ చూసేద్దాం. అంతకుముందు ఒక్కసారి ఈ వీడియోకి లైక్ చేసేస్తారా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అండి. ఓకే. ఇప్పుడు నేను ఈ గిన్నెలోకి సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అండ్ ఒక 4-5 పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇక్కడ. కావాలంటే అల్లం ఉంటే మాత్రం తరిగి తీసుకోండి. నా దగ్గర అల్లం లేదు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి నేను ఉప్పు వేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి. దాని తర్వాత కొంచెం పసుపు వేసేసుకోండి. చూసారా? ఇప్పుడు మనం ఇందులోకి ఏ వాటర్ యాడ్ చేయడం అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. దాని తర్వాత కొంచెం జీలకర్ర పొడి. జీలకర్ర వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం జీలకర్ర పొడి వేసేసి బాగా కలిపిస్తున్నాను. అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. దాని తర్వాత శనగపిండి ఏ పిండి వేయక ముందుకే మనము ఈ ఉల్లిగడ్డల నుంచి సారం అంతా దిగే వరకు బాగా కలుపుకోవాలి. ఒక్కసారి ఉల్లిగడ్డల నుంచి సారం అంతా దిగిపోయాక ఇందులో నేను శనగపిండి వేస్తున్నాను. అండ్ ఈ శనగపిండి కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేస్తే చాలా గడ్డ కట్టినట్టు అయిపోతుంది కాబట్టి నేను కొంచెం కొంచెం వేసి కలిపిస్తున్నానండి. అండ్ ఇందులోకి నేను కొంచెం కరకరలాడాలి కాబట్టి నేను బియ్యపిండి కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం ఎక్కువ క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకెక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు మనం ఇది కలుపుతున్నాం కదండి, ఇందులోకి ఏ వాటర్ కూడా అవసరం లేదు. ఉల్లిలోని సారం సరిపోతుంది. నేను కొంచెం శనగపిండి కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. చూసారా? నేను ముద్ద కడితే ఎలా వచ్చేసిందో అలా రావాలి. అండ్ నేను ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. బికాజ్ నా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అయింది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారా? అలా కన్సిస్టెన్సీ వచ్చాక ఒక గిన్నెలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకోవాలండి. ఆయిల్ని మీడియం హీట్ పెట్టే వేడి చేసేసుకోవాలి. ఎక్కువ హీట్ పెడితే గిన్నె సరౌండింగ్స్ మొత్తం హీట్ అవుతుంది, కానీ మధ్యలో ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వదు. కాబట్టి సిమ్ ఆర్ మీడియంలో పెట్టేసుకొని బాగా హీట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఉల్లిగడ్డ మిక్చర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని బాగా వేపేసుకోవాలండి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టొద్దు, మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకోవాలండి. తర్వాత పక్కకు తీసుకొని నేను సన్నగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు కూడా వేపేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.